Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. డీటెన్ రాజు అనగానే ఫుల్ సెలబ్రిటీ హోదా. అప్పుడే వచ్చావు, విన్ అయ్యావు, జనాలందరి మీద మీద పడి ఇలా చేసావు. ఇప్పుడు జనాలు అంటే ఏం చేంజెస్ చూసావు జనాల్లో యాస్టీజ్ అలాగే ఉంది. మన చుట్టూ తిరిగే చూసా ఫేమ్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేసేవాడిని. డబ్బు ఉంటేనే ఏదైనా అవుతుంది. నీ అనుకున్న వాళ్ళే నీతో లేదు. నీకు కార్డు లేదా? లేదన్న కార్డు. అక్కడ యూనియన్ పర్సన్ ఒకళ్ళు మనల్ని మోసం చేశారు. 5 లక్షలు తీసుకున్నారు. ఏమన్నా నడుస్తుందా? కార్డు ఇవ్వకూడదని ఇవ్వట్లేదు. మనం అంటే పన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. నీ లవ్ స్టోరీ ఈషా, ఎన్ని కాంటాక్ట్లు ఉంటాయి నీ ఫోన్లో? 500 1000. సడన్గా ఇప్పుడు ఒక ఫోన్ చేసి డబ్బులు పెడితే వాడు బూతులు తింటాడు. ఒక 1000 రూపాయలు కావాలరా. ఓకే, చేసిన తర్వాత గుర్తు పెట్టుకోవచ్చు. ఇట్లాంటి వచ్చినప్పుడే అరే రే 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 ఇంటర్వ్యూలో ఉన్నారా? బూతులు కదా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రోమో చూస్తే ఈ పాటికి అర్థమై ఉంటుంది. నా ముందున్న గెస్ట్ రాజు, డీటెన్ రాజు యాక్చువల్ నేమ్. నా కెరియర్ స్టార్టింగ్ అంటే అప్పట్లో ఫస్ట్ అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక ఇంటర్వ్యూ చేశానంటే రాజుతో నేను చేయడం జరిగింది. దాని తర్వాత మధ్యలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇంటర్వ్యూతో కనిపించట్లేదు. ఏమైంది రాజు, ఏం జరుగుతుంది, రాజు లైఫ్ ఎలా ఉంది అంటే మనం స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ మనోడితో చేసాం కాబట్టి గుర్తొస్తుంటుంది కదా. అప్పుడప్పుడు ఎవరైనా అడుగుతుంటారు, నీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితోండ్రా అంటే పలానా డీటెయిల్ రాస్తూ నా కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది, యాంకరింగ్ అది ఇది అని చెప్పుకుంటున్నప్పుడు అది గుర్తొస్తుంది కదా. సడన్గా రాజు ఏం చేస్తున్నాడు ఏంటంటే ఏమైంది ఏంటి లైఫ్ గురించి తెలుసుకుందామని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. రాజుతో మాట్లాడి తన ప్రజెంట్ లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ రాజు. ఆయన నమస్కారం. నమస్తే. ఇలాగే ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ గుర్తుందండి కదా? గుర్తుందండి. ఫుల్ యంగ్ ఎనర్జీకి సన్నంగా. మీరు కూడా సన్నగానే నేను సన్నంగా ఉండేవాడిని. పరిగెత్తే వాళ్ళం వైజాగ్లో కదా. అవునండి. అప్పుడే విన్ అయ్యి మంచి హైప్ మూమెంట్. అప్పటికి ఇప్పటికి నీకు చేంజ్ ఏం చూసావు రాజు? నాలోనా మీలోనా? మొత్తం నీ కెరియర్లో, నీ కెరియర్లో కానీ అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం చూసావు? అంటే అప్పుడు ఫుల్ డీటెన్ రాజు అనగానే ఫుల్ సెలబ్రిటీ హోదా. అప్పుడే వచ్చావు, విన్ అయ్యావు, జనాలందరి మీద మీద పడి ఇలా చేసావు. ఇప్పుడు జనాలు అంటే ఏం చేంజెస్ చూసావు జనాల్లో కదన్న నేను చూసింది. జనాల్లో యాస్టీజ్ అలాగే ఉంది. మన చుట్టూ తిరిగే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలో చేంజ్ చూసాను నేను. చేంజ్ చూసాను చాలా. అంటే ఫేమ్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళని. అంటే మనం అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి మనకు అంతకు తెలీదు. ఎవరు కలిసినా కానీ మనోళ్ళే అనుకున్నాను. బట్ వన్స్ మనం దాటిన తర్వాత మన అనుకునే వాళ్ళు మనతో లేరు. అంటే కష్టం వచ్చినప్పుడు ముందున్నవాడే మన ఫ్రెండ్ అంటారు, అలాంటి వాళ్ళు లేకుండా అయిపోయారు. సో అది తెలుసుకున్నా, ఓకే ఏదైనా కానీ మనం స్టాండర్డ్గా ఉన్నప్పుడే గట్టిగా నిలబడాలి. డబ్బు ఉంటేనే ఏదైనా అవుతుంది. డబ్బు లేకపోతే మనిషిని కాదు కదా, ఎవరిని లెక్క చేయరని అర్థమైంది నాకు. అంటే నువ్వు నీ అనుకున్న వాళ్ళే నీతో లేరు? నా అనుకునే వాళ్ళు నాతో లేరు. అంటే ఓన్లీ జస్ట్ బికాస్ ఫేమ్ లేదు. అంతే, ఫేమ్ లేదని. ఫేమ్తో వాళ్ళు ఫేమ్ వల్లే వచ్చారు, ఫేమ్ లేదని వెళ్ళిపోయారు. అంతే అంతే. మరి ఏమనుకున్నావు మరి ఈసారి నుంచి అలా నమ్మొద్దు అలా? అంటే ఇప్పుడు మనిషి ఎప్పుడు ఒక దగ్గరే ఉండిపోడు కదన్న. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఉన్నాను, D10 తర్వాత ఒకటి వచ్చింది, సరే నేను అక్కడే ఉంటాను, ఇంక ఎదుగుతా కదా. టైం ఉంది, నా ఏజ్ ఉంది కాబట్టి, ఇంకా చేయగలిగే శక్తి కూడా ఉంది కాబట్టి టైం తీసుకొని ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా జాగ్రత్త పడతాను ఎలా ఉండాలి ఏంటి అని. నార్మల్గా నీకు లైఫ్ ఇచ్చింది చిట్టి మాస్టర్ అంటారు, కానీ కొంతమంది అంటారు చైతన్య మాస్టరే రాజుకి లైఫ్ ఇచ్చారు,
రాజు అసలు సెట్ అయ్యాడంటే చైతన్య మాస్టరే అని అంటారు. అసలు ఇంతకీ ఏది నిజం? యాక్చువల్లీ ఏంటంటే అన్న, ఇప్పుడు డాన్స్కి నేను అక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడో ఖమ్మం ఊర్లో ఉండేవాడిని హైదరాబాద్ దాకా తీసుకొచ్చిన పర్సన్ చైతన్య మాస్టర్. హైదరాబాద్ దాకా వచ్చి డీలో సెలెక్ట్ అవ్వాలి అంటే మాస్టర్ ఉండాలి. మాస్టర్ బట్టి మనం సెలెక్ట్ అవుతాం. అంత వాళ్ళ స్టూడెంట్స్ని కూడా వదిలేసి రాజువే కావాలనుకున్న చిట్టి మాస్టర్. ఓకే. ఇక్కడ ఏంటంటే రెండు కంపేర్ చేయాలనుకుంటే ఇద్దరు సమానమే. ఇటు చిట్టి మాస్టర్ లేకపోతే నేను ఏమయ్యేవాడిని కాదు, ఇటు చైతన్య మాస్టర్ లేకపోయినా కానీ నేను ఎదిగేవాడిని కాదు. ఈ ఇద్దరు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళిద్దరు వాళ్ళే, చిట్టి మాస్టర్ చైతన్య మాస్టర్ వాళ్ళే. ఓకే. చైతన్య మాస్టర్ ఎందుకు సడన్గా నువ్వు చాలా ఎక్కువ బాగా ఫీల్ అయిపోయి ఫేస్ కూడా చేంజ్ అయిపోయి అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయావు ఎందుకు అంత? అంటే యాక్చువల్లీ అన్న, అది నేను ఫస్ట్ 4:30 టైంలో నాకు ఫోన్ చేశారు. ఆయన లాస్ట్ వీడియో కాల్ చేశారు. ఆయన చేశారు నాకు వీడియో కాల్ చేశారు. అంటే ఆ సిచ్యువేషన్ జరిగే ముందర ఆయన 5:10కి చేసుకున్నారు. ఫస్ట్ కట్ చేసిన, అంటే ఎప్పుడు సరదాగా మాట్లాడుకునే వ్యక్తి కాబట్టి ఏంతో ఏం లేని కట్ చేసిన. మళ్ళీ చేశాడు. సరే ఏం అవసరం ఉందా అని చేసిన. కొంచెం డల్గా ఉండి మాట్లాడటం, బాధపడటం. ఏమైంది మీకు, ఎందుకు అట్లా బాధపడుకుంటారు, రండి మన దగ్గర రండి, అందరం కలిసి ఉందాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి నేను మాస్టర్ చెప్పిన. సరే జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు అంటే, నేను ఏమైంది మీకు పిచ్చి పెట్టిందా అని చెప్పేసి నేను అలా మాట్లాడాను. సరే ఈ లోపల ఫోన్ కట్ చేసి ఆనానికి వెళ్ళి వచ్చే లోపల ఫోను ఇట్లా మాస్టర్ ఇట్లా చేసుకోండి. నాకు ఫ్రాంక్ చేయడానికైనా కొంచెం బుద్ధి ఉండాలిరా అని నేను అందరిని తిడుతున్నా. నాకు అసలు అర్థం కావట్లే. 2-3 గంటలు వీడియో చూసేంతవరకు నాకు ఏం జరిగిందో వీడియో చూసిన తర్వాత అన్న వెళ్ళిపోయినా. నేను అక్కడికి వెళ్ళిన, అసలు అందరూ ఏడుస్తున్నారు. అసలు నా కళ్ళలోంచి నీళ్ళు రావట్లే. ఆయన పక్కనే మాస్టర్ని ఇలా పట్టుకున్నాను, అక్కడ తీసుకెళ్తున్నాం, అందరూ ఏడుస్తున్నారు. నాకు ఎలా ఉంది ఇప్పటికీ, ఆయన బతికి ఉన్నారు అనే ఫీల్లోనే ఉన్నా నేను. అంటే ఇప్పుడు మాస్టర్ చనిపోయారు అనే ఫీల్ అయితే నాకు లేదు. ఏదో ఎవరినో బాడీని తీసుకెళ్ళి ఆడ పెట్టిను, ఈయన ఎక్కడో బ్యాంకాక్ సింగపూర్లోనో ఎక్కడో ఉండి అట్లా ఆ విధంగా చేసి ఉంటాడు అని నేను అనుకుంటున్నా. నా దృష్టిలో అయితే అదే ఉంది. ఇప్పటికీ ఆయన చనిపోయాడంటే నేను నమ్మలేను ఇప్పటికి కూడా. ఇప్పటికీ స్టిల్ ఆ ఫీల్లో లేను నేను, ఆయన చనిపోయిన ఫీల్లో లేను. ఓకే. ఒక దగ్గర ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఎవరు ఫోన్ చేస్తాం మనం? ఇంట్లో వాళ్ళు. నాకు మా ఇంట్లో వాళ్ళ నెంబర్ తెలీదు. 8187861143 ఆయన నెంబరే తెలుసు నాకు ఇప్పటికీ. మాస్టర్ నెంబరే ఆయనే, ఇంకా అన్నీ ఆయనే. అట్లా అయ్యేసరికి నేను మైండ్ స్ట్రక్. 1 year అసలు ఏం పని చేయలేకపోయినా, అసలు ఏం చేయలే. 1 year పాటు ఖాళీగా ఉన్నా. డ్యాన్స్లోనే ఆయన అంటే డి అయిపోయిన తర్వాత కూడా నీకు మంచి నిలబడిన వ్యక్తి ఆయనే ఇండస్ట్రీలోనే. ఆయన ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఏదైనా ఆయనే చూసుకుంటాడు. నా దాకా ఏ ప్రాబ్లం రానికుండా చూసుకునేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి మనం చునకలు అయిపోయాం. అయ్యో. అంటే మాస్టర్ మెయిన్ ఉండేవాడు. ఎవరైనా మనం తక్కువ చేసినా కానీ వెంటనే ఏందిరా నువ్వు అని చెప్పేసి ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయనే లేదు కదా, ఇక నోరు లెగుస్తున్నాయి అంతే. అంతే ఇక ఆల్మోస్ట్ ఇక అంతే. మరి అవి ఎప్పుడు మోయిస్తావు? కొంచెం అన్న టైం, ఒక పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నా అంతే. అది కొరియోగ్రాఫర్ కానీ లైక్ యాక్టింగ్ అయినా కానీ రెండిట్లో ఒకటి మాత్రం పక్కా. నీకు కార్డు లేదా? లేదన్న, కార్డు ఇవ్వలేదు. కార్డు ఇవ్వలేదు. నువ్వు ఇప్పుడు మామూలుగా డాన్సర్ కార్డు అప్లై చేస్తావా, కొరియోగ్రాఫర్ కార్డు అప్లై చేస్తావా? ఫస్ట్ నేను డీటెయిల్ అయిపోయిన వెంటనే డాన్సర్ కార్డు అప్లై చేశాను. వచ్చిందా? నేను డబ్బులు కూడా ఇచ్చాను, రాలేదు. అక్కడ యూనియన్ పర్సన్ ఒకళ్ళు మనల్ని మోసం చేశారు. 5 లక్షలు తీసుకున్నారు. ఎవరో కూడా తెలియదు. డబ్బులు అయితే మోసపోయినాం. సో యూనియన్ వాళ్ళు కంప్లైంట్ పెట్టమన్నారు. కంప్లైంట్ అయితే ఇప్పుడు రీసెంట్గానే కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు అడుగుతున్నా. అంటే రీసెంట్గా నేను డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్ పోయాను, అది విన్నాను. దానివల్ల కొరియోగ్రాఫర్ కార్డు అడుగుతున్నా. టైం పట్టిద్ది రాజు అంటే, మీరు డాన్సర్ కూడా చేయలే కదా అని అంటున్నారు. సో ఇక
అందుకే నేను ఏం చేయాలా ఆలోచిస్తాను. సరే, ఎందుకు ఏమైనా ఇబ్బంది ఉందా వాళ్ళ దాంట్లో? ఏమైనా నడుస్తుందా? కార్డు ఇవ్వకూడదని ఇవ్వట్లేదు, లేకపోతే అది తెలియదు అన్న నాకు. అనిపిస్తుందా ఇప్పుడు నీకు? అంటే మధ్యలో నాకు కొన్ని తెలిసింది ఏంటంటే, ఎవరో సమ్ పర్సన్స్ మనం అంటే పన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆపుతున్నారేమో అని నా ఉద్దేశం. డాన్సర్స్లోనే డాన్సర్కే శత్రువులు అంటారు కదా, లైక్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి అసలు ఇష్టం లేదు. అయినా ఎందుకు మనం అంటే పడట్లేదో అర్థం, నేను ఏం తప్పు చేశానో తెలియదు అక్కడ. కానీ అవతలకు మనం అసలు మనం వాళ్ళకి ఏం చేయలే, కానీ తప్పుగా ఎందుకు అనుకుంటున్నారో అది తెలియట్లేదు నాకు. ఫేడ్ అవుట్ ఎందుకు అయిపోయావు నువ్వు? ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ డీ చేయాలంటే వచ్చిన ప్లేస్లోకి మనం వెళ్తున్నట్టు ఉంటుంది, వెళ్తే ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టు ఉండాలి కదా. కొరియోగ్రఫీ చేయొచ్చు కదా. అదే కొరియోగ్రాఫర్ కార్డ్ లేకుండా మనం సినిమాలో చేస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే డీలో కొరియోగ్రఫీ చేయలేమా? నీకు అవకాశం రావట్లేదా? డీలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డీలో విన్ అయ్యాం కాబట్టి మళ్ళీ డీ చేస్తే డీ కంటే కొరియోగ్రాఫింగ్ ఒక సినిమాలో లేకంటే ఏదైనా వెబ్ సిరీస్లో దీనిలో చేయాలని నా ఉద్దేశం. అంటే డీలోనే కొరియోగ్రఫీ చేస్తూ అలా సినిమాలకి అలా చేయకూడదా? అలా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే అది బాగా చేయాలని ఆలోచిస్తాను. ఇప్పుడు డీ మీద కాన్సన్ట్రేట్ చేసాం అనుకున్నా, ఖచ్చితంగా 1 year పాటు మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఒకటి మనం చేసినామంటే అది విన్ అవ్వాలి. 2 పడవల మీద మనం కాలేయకూడదు, దాని మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టుకొని చేయాలి. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నేను డీ కొరియోగ్రాఫింగ్ వెళ్ళిపోతాను, ఆ టైంకి కార్డు వస్తే సినిమా ఆగిపోతుంది. కాదు, ఇప్పుడు సినిమా చేయాలంటే కార్డు ఉండాలా? ఖచ్చితంగా కార్డు ఉండాలి, లేకపోతే తీసుకోకూడదా? నేను తీసుకోరు. ఎందుకు? అందుకే ఆగిపోతున్నాను. ఎందుకు తీసుకోకూడదు? నాకు ఆల్రెడీ సినిమాలో ఆఫర్లు వచ్చినాయి. మరి డైరెక్ట్గా హీరోలు డైరెక్టర్లు కూడా మీరు చేయండి కొరియోగ్రాఫింగ్ అన్నారు. ఇప్పుడు మనం సినిమా సాంగ్ చేస్తే సినిమా ఆపేస్తారు యూనియన్స్. అంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని మనం జవదాటకూడదని నేను. అంటే ఇప్పుడు ప్రతిదీ శత్రువులు చేసుకోకూడదు కదన్న. ఇప్పుడు వాళ్ళంటూ ఒక టీం పెట్టారు, ఇది యూనియన్ ఉంది, మీరు యూనియన్ని మీరు దీన్ని పాటించాలని చెప్పేసి అన్నారు. నేను అదే పరంగా నేను కూడా ఉన్నాను. నాకేంటంటే కార్డు కోసం వెయిట్ చేస్తున్నా, కార్డు వస్తే చాలు చేద్దామని రెడీగా ఉన్నా. చాలా డ్యాన్స్ క్లాసులు పెడుతుంటావు లేపే. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అన్న, ఫస్ట్ ఇంటర్వ్యూ మనం డ్యాన్స్ క్లాస్లోనే పెట్టాం, అక్కడ బాగా వచ్చారు జనం. దానికన్నా ముందు ఇంకో డ్యాన్స్ క్లాస్ లేదు నీకు? అది ఖమ్మంలో అది హైదరాబాద్లో ఫస్ట్ అదే. హైదరాబాద్లో ఫస్ట్ అదే. అక్కడ ఏమైపోయింది, ఎక్కువ మంది జనాలు అయిపోయేసరికి డ్యాన్స్ వేస్తుంటే అది ఆ బిల్డింగ్ మొత్తం షేక్ అవుతుందని చెప్పి ఓనర్ గొడవ పెట్టాడు. పక్కన మళ్ళీ చదువుకునే వాళ్ళకి ఇచ్చారు, అంటే సంథింగ్ స్టడీకి ఇచ్చారు. స్టడీయా డ్యాన్సా అంటే నేను కూడా స్టడీయా అంట, చదువుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. ఇది నా కెరియర్, దీన్ని వదులుకోలేను అలానే. నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఇక సర్లే ఇక్కడ కాకపోతే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చదువుకున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను అక్కడ నుంచి తీసేసాను. తర్వాత గ్రాండ్ ఓపెన్ చేసి శేఖర్ మాస్టర్ని పిలిపించి అదే ఓపెన్ చేశాను. మొత్తం 100 మంది డాన్సర్లు వచ్చారు, వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్ పెట్టాను. వారాన్ని అయింది, లాక్డౌన్ పడింది. అదే సెకండ్ లాక్డౌన్ 3 నెలలు పడింది. ఎంత సంపాదించాను మళ్ళీ అంతా వాళ్ళకే పెట్టిన. అంటే వాళ్ళు ఇప్పుడు నా కోసం వచ్చిన వాళ్ళని నేను పంపించకూడదు, వదిలేయకూడదు. అట్లా ఆ లాక్డౌన్లో ఎక్కడికైనా వెళ్తారో కూడా తెలియదు. ఇంకా 3 నెలలు వాళ్ళు ఇచ్చిన డబ్బులే నేను వాళ్ళకే ఇంకా ఫుడ్ పెట్టుకుంటూ పెట్టిన తర్వాత ఇక తీయాల్సి వచ్చేసింది. అది మళ్ళీ పెట్టా. పేరెంట్స్ ఏమంటున్నారు, నువ్వు ఉంటేనే మేము జాయిన్ చేస్తాం అంటున్నారు. నేను ఎలా ఉంటాను, అసిస్టెంట్స్ ఉంటారండి, చిన్నపిల్లలకి అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు నేర్పిస్తారు. నేను కూడా ఉంటాను, ఒక 1-2 days ఉండనేమో. వర్క్ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్తాను, లేనప్పుడు నేను ఇక్కడే ఉంటానంటే మీరు ఉంటే నేను జాయిన్ చేస్తాను, లేదంటే లేదు అన్నారు. ఇక దానివల్ల ఇప్పుడు ఏం పెట్టట్లే. ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకుందాం అని చూస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ పెట్టాను అనుకో, నేను క్లాస్ నీకు మొత్తం సెట్ చేసి ఇచ్చా, నువ్వేం చేస్తావు? నువ్వు చూసుకుంటావు? లేదు, చూసుకోలేను. అలా చూసుకోలేదు. వీక్లీ ఒక 2 days 3 days అలానే అట్లయితే నేను చేసుకుంటాను ఖచ్చితంగా. ఓకే, వీక్లీ ఒక 2 days నువ్వు చూసుకోమను అనుకో, నేను వచ్చాను ఆ 2 days పర్ఫెక్ట్. ఆ విషయంలో మాత్రం పక్కా డెడికేషన్. వర్క్ విషయంలో నువ్వు ఏది చెప్పినా కానీ నేను ముందుంటా.
ఓకే. యూట్యూబ్ ఏమైంది? సాంగ్స్ చేసేవాడివి, అది కంట్రోల్ చేసావు, మళ్ళీ అది కూడా అలాగే ఆపావు. నాకు తెలియదు అన్న అసలు యాక్చువల్లీ యూట్యూబ్ గురించి అసలు ఏంటి ప్రాసెస్ కూడా నాకు తెలియదు. స్టార్టింగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ నేను ఎందుకు చేశాను అంటే అన్న, నేను చేయగలుగుతానా లేదా, ఓకే, కొరియోగ్రాఫింగ్ కానీ వీడియోగ్రాఫీ కానీ కెమెరా టేకింగ్ నాకు తెలుసా తెలియదా, ఏదైనా కానీ మనం తెలుసుకుంటేనే అది చేయగలుగుతాం లేదు తెలిసింది. పక్కన డబ్బులు లాస్ చేయడం కంటే ఆ టైంలో నేను సంపాదిస్తున్నా కాబట్టి నా డబ్బులతో నేనే చేసిన. ఓకే, నాకు ఇష్టమైన సాంగ్ అది. ఓకే నాకు అర్థమైంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఇట్లా ఈ కెమెరా ఇలా కెమెరా మీదే ఉంటుంది అంతా, లెన్స్ అవి ఉంటాయి, ఓకే చూసుకోవాలి, టేకింగ్స్ చూసుకోవాలి, ప్రతి ఒక్కటి దాన్ని ఎలా కొరియోగ్రాఫింగ్ చేయాలి అన్నీ ఆ ఒక్క సాంగ్లోనే నేర్చుకున్నాను నేను. ఓకే, అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను నమ్మి సాంగ్ ఇస్తారు, దాన్ని నేను నాకేదో వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కదా, నేను ఏది పడితే అది తీస్తే బాగోదు కదా, అదే న్యాయం చేయాలని చెప్పి నేను ఇది నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసి నా ఛానల్ ఓపెన్ చేసుకొని పెట్టిన. బాగా వెళ్ళింది, అది 10 millions దాకా వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇంకా చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ దాని తర్వాత నీకు ఛానల్ నుంచి సాంగ్స్ వచ్చాయా ఈ కొరియోగ్రఫీ చేయని? యూట్యూబ్ ఛానల్ నుంచి రాలేదు, అంటే లేదు యూట్యూబ్ సాంగ్ నుంచి రాలేదు. ఈ నా ఛానల్లో ప్రయత్నం చేసుకున్నా, దాని తర్వాత 2-3 వచ్చినాయి, అవి బాగా చేసాం, అవి కూడా బాగానే. నేను కూడా సాంగ్స్ చేశాక నాకు అర్థమైంది అనమాట, ఓకే బ్యాక్లో ఇలా ఉండాలి మొత్తం కనబడే. అమ్మో ఎట్లుందన్న నరకకూడదు కదా. నరకం కాదు అసలు, అది ఈ 2 ఎగిరిపోయేవి నల్ల అయిపోయి ఒక్కొక్కసారి అప్పుడే చేతులకి ఏమయ్యేవో తెలియవు, సడన్గా పట్టేసి. మీరు కూడా చేశారు కదన్న హనుమాన్ సాంగ్ అయితే మీరు బాగా చేశారు. నువ్వు ఫోన్ చేసావు కదా నాకు, ఫోన్ బాగా చేసావు సాంగ్, నాకు బాగా అనిపించింది. అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు అది చేయగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అరే నేను ఎల్లుంటే బాగుండు, శివన్న బాగా చేస్తున్నాడు, మనం ఎల్లుంటే పక్క మనం విన్నాం పక్క. యాక్చువల్లీ బాబీ కూడా బాగా చేస్తాడు. అండ్ ఏమైందంటే మ్యాటర్, నేను డాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే కొరియోగ్రాఫర్లకి ఇలా అడుగుతుంటే, అమ్మో ఆయనకి వద్దా, ఆయనకి నా వల్ల కాదని వెళ్ళిపోయారు. బాబీ ఒక్కడే వచ్చాడు ముందుకి, అడుగుతుంటే బాబీ ఒక్కడే వచ్చాడు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయనన్నారు. నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు, మిమ్మల్నే తీసుకుంటాను. ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు, కొరియోగ్రాఫింగ్ అంటే మనం దాంట్లో చాలా చేయొచ్చు. మనం డాన్స్ ఒకటే లైఫా, ఇంకేమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా ఉన్నాయా? ఏముండే అన్న డాన్స్ ఒకటే లైఫ్, అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా. అప్పట్లో యాక్టర్ అన్నావు, హీరో అన్నావు, ఒకటి చేసా కదా, ఒక సినిమా చేశాను, చాలా అనిపించి ఒక్కటి చేద్దాం అనుకున్నా, ఒకటి చేసిన థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది, చాలు అంతే. ఇంకా నేను అదేదో హీరో అయిపోవాలి అట్లా లేదు, యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే చేస్తాను నేను, అది ఏదైనా చేస్తా. ఓకే, అంటే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి. నీ లవ్ స్టోరీ ఎందుకులే అన్న లవ్ స్టోరీలు కాదు, మీరు అఫీషియల్గా పెట్టారు. ఏం పెట్టినా అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ. ఏం తెలుసు అన్న, ప్రియా లేదు ఇప్పుడు ఈషా ఏమైంది? ఏం కాలేదు, బ్రేకప్ కలిసి ఉన్నారా? లేదు ఏంటి అన్న, అది ఒక ప్రోగ్రామ్ అన్న, ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పి మేము చేయి, ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా, అట్లా నేను తను లవర్స్ ఏం కాదు, జస్ట్ ప్రోగ్రామ్ వరకు. నువ్వు నవ్వకన్నా, యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి, ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది, మనమే వేస్ట్ కాలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా. మరి ఆ రూమర్స్ అన్నీ తప్ప, మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేకప్ అయిందని అంత చెప్పి నవ్వుతున్నావు, ఏం చెప్పాలన్నా ఆన్సర్ కాదు, ఆన్సర్ రావట్లేదు. సరే ఇప్పుడు దాకా బాగా మాట్లాడా, చెప్పలే. తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది, తను హ్యాపీగా ఉంది. మనం
మాట్లాడి ఎందుకు అని చెప్పేసి అలా. ఓకే, ఆ టాపిక్ మేము ఎందుకు డిస్టర్బెన్స్ దాన్ని. ఓకే, అప్పట్లో అక్షయఖాన్ అని ఫుల్ ఇది పెట్టారు. అవును. దాని తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు అక్షయ్ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా? మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసింది అదేనా? ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా? నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఇటున్నా కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు. కాదు, ఇన్స్టాలో అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టావు? ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరినీ మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టేసావు? ఎప్పుడన్నా రీసెంట్గానా? ఏ పిచ్చిలు వేసింది ఒక్కొక్కసారి. అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏంది నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి, ఫేమ్ అయిపోయింది వదిలేసారు ఏంటి అందరన్నీ తెక్కులేసి మొత్తం అందరిని అన్ఫాలో కొట్టేసిన. మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటి అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నారు. ఎందుకు అన్ఫాలో కొట్టాడంటే ఏమైందో ఏంటో తెలీదు, మీ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమైంది అందుకే అందరిని అన్ఫాలో కొట్టేశాడని టాక్. అదే అసలు డిప్రెషన్లోకి వెళ్ళారు, అది మాత్రం నిజం. ఎందుకు ఇదే ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్నా దాని మీద గట్టిగా నుంచుంటా. ఇక్కడ ఏంటంటే నాకు ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను. ఇటేమో సినిమాలు వస్తున్నాయి, సాంగ్లు వస్తున్నాయి. ఇది అంటే ఛాన్స్ వచ్చింది, నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు, వదులుకోలేకపోతున్నా. యాక్టింగ్ అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా, మన ఓన్లీ డ్యాన్స్ బేస్ మీద కదా. డ్యాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక 24 గంటలు డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని. ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్లో వెళ్ళిపోయినా. డ్యాన్స్ చేయట్లేదు ఏంటని నేను డాన్స్ చేయట్లేదు ఏంటి, నేను డాన్స్ చేయాలని వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. ఇంకా అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్ఫాలోలు అంతే. అందరి మనుషులను వదిలేయడాలు. ఏంది వీళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి, నేనే అందరు అనుభవాలు కొట్టా. నన్ను కూడా నేను ఎందుకు కొడతాను చూడు ఇప్పుడు కొట్టున్నా. కాదు, అప్పట్లో ప్రాంక్స్ అవన్నీ వచ్చాయి, లవ్ ప్రాంక్లు అవన్నీ నువ్వు కావాలని చేసినవా? లేదన్న, ప్రాంక్ నాకు దొరికేస్తారు వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఇక్కడ దాకా ప్రొడ్యూసింగ్. దానివల్ల ఏమైనా నువ్వు కొంచెం తగ్గిందా నీ వాల్యూ అన్నీ తగ్గడం అలాంటివి ఏమైనా జరిగాయి? నాకు తెలియని కూడా తెలియదు అసలు. ప్రీ ప్లాన్ ప్రాంక్స్ కదా అవి వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మొత్తం. ఎందుకు చేసావు అవి? నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని. ఎప్పుడు తెలిసింది? వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది. వీళ్ళు అటు జరుగు అంటే అర్థం కదా మన కెమెరా ముందలు పెట్టాడని అన్నప్పుడు సర్లే పెట్టారు కదా ఇప్పుడు దొరికేస్తే బాగోదని కావాలని యాక్ట్ చేసి నేను కూడా కవర్ చేసిన. మనసులో అన్ని పెట్టేసి అది తప్పదు కదా. ఓకే, పెళ్ళి ఎప్పుడు? నా ఎందుకులే, నీకైందన్న? లేదు కాదు, మామూలు పెళ్ళి అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే. లేదు, మరదల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే? లేదన్న, ఇప్పుడే లేదు, మనకి ఇంకా టైం ఉంది. ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి. మనం సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తీసుకొచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని. మరదల పెళ్ళి రైట్ అని నిజమేనా? లేదన్న, అలాంటిది ఏం లేదు. మా మమ్మీ ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగని మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా, ఏమికి ఇచ్చి చేద్దాం ఆమెకి ఇచ్చి చేద్దాం అని. అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దామని మా మమ్మీ అనుకుంటుంది, అందరికీ చెప్పుకుంటుంది. అది లవ్ మ్యారేజ్ కాదన్న, అరేంజ్ చేసుకుంటా. ఎందుకు? లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటా. బానే ఎవరున్నారు? లేదు ఇంకా చూసుకుంటున్నారు. నేను మెసేజ్ చేయమందామా? వద్దులేదు, ముందు సెట్ అవ్వాలి, ఆ తర్వాత సెట్. నీకు ఏది ప్రాబ్లం ఉంది? అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది, ఏంటది? నీకేమని చెప్తారన్న? అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న, చిన్నప్పటి నుంచి లేదు అది. లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది, కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, 3 రోజులు ఉంచారు. 3 రోజులు ఎందుకు ఉంచారో తెలియలే. అప్పుడు చెప్పారనమాట, హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది, ఏమైందో తెలియట్లేదు, చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు, బట్ ఇప్పుడు వస్తే
చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో బీట్ తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటుందంట, కొంతమందికి ఉంటుందంట. అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు, ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అన్న. కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు, అవి వాడాం, అప్పుడు రాలే. 1 year తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది. రెస్ట్ తీసుకుంటావా, వెళ్ళి సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా? పడిపోతాను అక్కడ. ఆటోమేటిక్గా వాటర్ తాగితే సెట్ అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ తాగితే అప్పుడు సెట్ అవుతున్నా. సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే. స్ట్రెస్ ఎక్కువైపోయి బాగా స్ట్రెస్ అయినప్పుడు ఇది మనకి షాక్ కొట్టింది కదా, షాక్ కొట్టినట్టు ఇలా అనిపించింది. అలా పడిపోతావు. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ సెట్ అయిపోతావు. తగ్గిందా, సెట్ అయిందా? ఇప్పుడైతే మ్యాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది, అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది. మరి చెప్పలేదు ఎవరికి? ఎవరు నమ్ముతారన్న, ఏ సొల్లు మాటలు చెప్తున్నావు అనుకుంటారు వాళ్ళు. అవి చెప్పుకొని ఏం చేస్తావు అని, అంతే. ఏం లేదు, ఇది మన ప్రాబ్లం కదా ఇది అని. రాజుని కొన్ని విషయాల్లో నెగిటివ్ చేశారు. ఎందుకు ఆ బ్యాడ్ నేమ్ వచ్చింది అమ్మాయిలని అదని? ఈ ఎంత బయట వాళ్ళు ఇష్టపడుతుంటే అంత పన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాడికి తెలీదో నాకు తెలీదు, కానీ నా గురించి మాత్రం బ్యాడ్ మాట్లాడేస్తాడు. అది విన్నా వినకపోయినా కానీ వాళ్ళెవరి ముందు బ్యాడ్ మాడేస్తారు. వీళ్ళు 10 మంది చెప్తారు, వాళ్ళు పోయి ఇంకో 10 మంది చెప్తారు. అట్లా ఒక్కొక్కళ్ళు. అప్పట్లో D10 టైంలో ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకున్నావు కదా, మళ్ళీ ఎప్పుడైనా కలిసావా? మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు. నేను అసలు పిచ్చోనైనా ఆయన నన్ను గుర్తుపట్టు ఏంటంటే, ఏదో న్యూ ఇయర్ పార్టీకో ఇటు వెళ్తున్నారు, చాలా మంది వెళ్తున్నారు. రానా గారు, రాజమౌళి గారు, అనుష్క గారు, చాలా మంది వెళ్తున్నారు. అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్, అప్పుడే ఎయిర్పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, స్పెట్స్ చూసుకుంటూ ఉన్నా. గుర్తుపట్టారు, ఆయన రమ్మని అన్నారు. ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి రారా అన్నారు. అంటే ఎవరన్నా ఏందన్నా, ఆయన ఎంత ఎత్తున్నాడు, ఏదన్నా అంటే ఇట్రా అంటే పక్కకి తీసుకెళ్తే అక్కడ చూడంగానే ఎన్టీఆర్ సార్ ఉన్నారు. నేను అసలు చేదు వణికిపోయినాయి ఇక్కడ. అంటే అక్కడంటే డాన్స్ చేసే మూడ్లో ఉన్నాను కదన్న, అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అసలు ఆ మైండ్లో లేదు. ఇది కొట్టాలి, సంవత్సరం పాటు నేను కష్టపడిన, నా కింద మా మాస్టరు, నా స్టూడెంట్స్, మా ఊళ్ళో ఎంతమంది కష్టపడ్డారు, ఒక్కడి మీద ఆధారపడి ఉంది. అది 1 year కదా అప్పుడు షూట్? 1 year. అది అప్పుడు 1 year షూట్ కదా. ఇప్పుడు 6 months. 6 monthsలో అయిపోతుంది. అసలు నరకం అన్న. ప్రతి షెడ్యూల్కి 1 year పాటు హాస్పిటల్లో ఉన్నాను నేను. దానికైతే అయితే అంత కష్టం ఉంది కదా. ఆ టైంలో మా ఎన్టీఆర్ సార్ని నేను ఊహించుకోలేదు. మా పక్కన ఎన్టీఆర్ సార్ ఉన్నారు, నా చేయబెట్టుకున్నారు అన్న థాట్లో లేను. ఈ ఎయిర్పోర్ట్లో సడన్గా నన్ను ఎన్టీఆర్ సార్ గడవగానే నాకు మొత్తం వణికిపోయినాయి. బాగున్నా, మంచి పొజిషన్కి వెళ్ళు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఆయనే పిలిచారు. హీరోలు ఇంకా ఎవరైనా గుర్తుపట్టి ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చిన రోజు? సుధీర్ బాబు గారు, హీరో సుధీర్ బాబు గారు రమ్మన్నారు పర్సనల్గా. అక్కడ ప్రాక్టీస్ చేయించాను. ఇంకా అంతే. సుధీర్ బాబు గారు. కానీ నీకు ఇంకా వెళ్ళాలి హీరోలకి పర్సనల్ ట్రైనింగ్ అలాంటి ప్లాన్స్ లేవా మరి? అంటే కొరియోగ్రఫీ ఉండిపోవడం కాకుండా మనకి పిలిస్తే వెళ్తాం అన్న, మనం పోయి వాళ్ళతో మాట్లాడలేదు. ఏం కాంటాక్ట్స్ లేవా? అసలు నేను ఎవరితో ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అన్న. అంటే ఇప్పుడు మనం ఏమన్నా భయం ఉంది. ఇంట్రోవర్ట్ నువ్వు? ఏమో తెలీదు, ఇంట్రోవర్ట్ అని నాకు తెలీదు. మరి నాకైతే ఒక భయం ఉంది, ఏమనుకుంటారు ఏంటో, మనం మాట్లాడితే తప్పుగా ఏమైనా అనుకుంటారా, వాళ్ళ పొజిషన్లో ఉన్నారు, మనం కొంచెం వెళ్ళినా అప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరున్నారన్న, అన్న ఇది కావాలన్నా అని మిమ్మల్ని అడగగలుగుతా ఏదైనా. కానీ పక్కన వాళ్ళు ఎవరు తెలియకోకుండా నేను అలా మాట్లాడలేను. అంటే ఒక్కరోజు పరిచయం ఉన్నా మాట్లాడగలుగుతా, కానీ ఆ ఒక్కరోజు పరిచయం అవ్వదు. మనకు నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ దగ్గరికైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే కదా వస్తాయి. ఆఫర్లు వచ్చినాయి అన్న, డైరెక్టర్లు సాంగ్స్ ఇస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఉంది, 4 songs ఇస్తా అన్నారు ఒక సినిమా. కార్డుకు దగ్గరికి వెళ్ళి అక్కడే ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా. మరి కార్డుకి కూడా వెళ్తే 1 year ఆగండి అన్నారు. మరి డాన్సర్కి ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డ్కి ఇంకా టైం పట్టిద్ది. ఇప్పుడు డాన్సర్ కార్డ్ తీసుకున్నాను, టైం పట్టిద్ది. ఇప్పుడు సాంగ్లు పోతాయి. ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే, ఇంకే కార్డు వద్దు.
ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అప్పుడు అమ్మని చూసుకుంటారు, ఇల్లు కట్టాలి అవన్నీ అన్న అయ్యాయి అవన్నీ. స్థలం అయితే తీసుకున్నా అన్న, కట్టాలి. మమ్మీ నేను అంతే, మమ్మీ నేను చెల్లి. డాడీ వెళ్ళిపోయాడు తెలుసు కదా మీకు, డాడీ వెళ్ళిపోయారు. ఇక ముగ్గురిని వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. చెల్లి ఈ మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట. లవ్ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి. లవ్ మ్యారేజ్ మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ, ఓకే ఒప్పుకున్నాం, వాళ్ళు చేసుకున్నారు. లవ్ మ్యారేజ్. నువ్వు కూడా ఇంకా లవ్ మ్యారేజ్ వద్దులే అన్న, ముందే సెట్ అవ్వాలి. ఇక ఇప్పుడు మెయిన్ ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు ఉంది అంతే. కాదు రాజు, ఇప్పుడు ఎన్ని కాంటాక్ట్లు ఉంటాయి నీ ఫోన్లో? అంటే నువ్వు 500 1000 కాంటాక్ట్స్. సడన్గా ఇప్పుడు ఒక ఫోన్ చేసి డబ్బులు పెడితే ఎవరు ఎందుకు ఇస్తారు? ఒకసారి ట్రై చేయి. ఎవరు చేస్తారు? నా ఫోన్ చూస్తే తడుచుకుంటారా? ఏం కాదు, ఒకసారి ట్రై చేయి. ఒకసారి ఫోన్ చేయి, ఫోన్ కనిపించదు, ఫోన్ చేయి ఒకసారి. ఎవరు చేయాలి? చెయ్యి, ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడగాలి. రియాక్షన్ ఏంటో వింటాను. వాడు బూతులు తిడతాడు. నా ఫ్రెండ్ కాదు అంటే మనమే ఉంటాయి కానీ పక్కన ఉంటుంది. అర్జెంట్కి ఒక 1000 రూపాయలు కావాలరా, అర్జెంట్కి ఒక 1000 రూపాయలు కావాలి. నేను ఎక్కడ తెలుసా? డబ్బులు అడిగితే ఎక్కడ ఉన్నా అడుగుతుందిరా. నేను ఆపరేషన్ హాస్పిటల్లో ఉన్నాను. అయ్యో అవునారా? చేద్దాము. హాస్పిటల్లో ఉన్నావా? సరే సరేరా, బాయ్. ఇంకోటి అంటే నీ ఫ్రెండ్స్, నీ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు చూద్దామని. బా బా ఒక 1000 రూపాయలు కావాలరా. ఓకే బా, ఓకేరా. చైనా దీనికి? దీనికే. ఓకే, చేసిన తర్వాత గుర్తు పెట్టుకోవచ్చు కూడా చేయవు. ఇట్లాంటి వచ్చినప్పుడే ఇంటర్వ్యూలో ఉన్నారా? బుర్లేంట కదా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నిజంగా చేయాలొద్దా? వద్దొద్దు, సరే సరే, ప్రోమో పడిద్దయ్యా. అబ్బా ఈడప్పటికి మాట్లాడనుకున్నా మాట్లాడు. ఇప్పుడు అకౌంట్లో ఇప్పటికిప్పుడు నీకు ఎంత ఉంది? ఒక 23,000 ఉంది, ఇందాకే పడ్డాయి వచ్చినప్పుడే. 23,000. మంత్లీ ఎలా గడుపుతున్నావు రాజు? ఒక మంత్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ చేస్తాను. మమ్మీకి ఒక 10,000 ఇస్తా, నేను 10,000 యూస్ చేస్తాను. ఎన్ని ఈవెంట్లు చేస్తున్నావు మంత్లీ? ఒక 5 చేస్తాను. ఈవెంట్స్ బాగా వస్తున్నాయా? 5 వస్తాయి ఈవెంట్. ఒక ఈవెంట్ పే 50,000 తీసుకుంటా. 50,000 ఈవెంట్లు ప్రజెంట్ ఈవెంట్స్ మీద నడుస్తుంది అంతే. అది కూడా డీ ఫేమే అంతే. డీ రీసెంట్ ఇది ఐకాన్ వల్ల. మరి ఏం ప్లాన్ చేస్తున్నావు ఇప్పుడు ఫ్యూచర్లో? ముందు ఇల్లు కడదాం చూస్తున్నాను అంతే. ఏం ప్లాన్ అంటే అంత పెద్ద ఏం లేదు. కెరియర్ పరంగా కెరియర్ అంటే ఇది మెంటల్ టెన్షన్ ఉంటే ఇది కెరియర్ మీద పెట్టుకోలేకపోతున్నాను. ముందు ఇది క్లియర్ చేసేసుకుంటే మొత్తం కెరియర్ మీద పెట్టుకోవచ్చు అని కార్డు కోసం వెయిటింగ్ అన్న. కార్డు వస్తే నా లైఫ్ మళ్ళీ D10 రాజు అని ఈజ్ బ్యాక్ అన్న. కానీ అది D10 రాజు ఇంకా ఉండిపోయింది, ట్యాగ్ పోదా? ఎంత ట్రై చేసినా పోవట్లే. నా ఛానల్ పేరు కూడా మార్చిన, రాజు రాయల్స్ అని పెట్టా కానీ అది కూడా రావట్లే, D10 రాజే వస్తుంది. అది ఎందుకంటే D10 రాజు ఉండిపోయింది, అది అసలు పోదా? నేను చాలాసార్లు అనుకున్నా D10 రాజు. సరే అన్న, D10 విన్ అయ్యాను కదా, తర్వాత విన్నర్ చెప్పు. ఎవరు? నువ్వు చెప్పు. D10 నీకే తెలియదు, తర్వాత విన్నర్ ఎవరో కూడా ఎవరికి తెలియట్లేదు. అంతే. ఇప్పుడు ప్రెసెంట్ జాను ఈ అమ్మాయి విన్ అయిందని తెలుసు అంతే. తర్వాత ఎవరు విన్, అందుకే అలా ఉండిపోయింది. ఓకే, నువ్వే విన్నర్ అమ్మ. నువ్వు చాలా మందికి నీ తర్వాత మళ్ళీ విన్నర్స్ ఎవరు తెలియదు, గుర్తులేదు. అంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సోమేష్ విన్ అయ్యాడు. సోమేష్, అభి, సంకేత్ విన్ కాలేదు. తర్వాత సంకేత్ డీ జోడి నా ముందల. ఓకే,
కొరియోగ్రాఫర్ ఈ మనోడు డాన్స్ ప్లస్ ఇటు వెళ్ళాడు, ఓకే ఇది చేయలేదు, మళ్ళీ డీ చేయలేదు. అవును పీయూష్ విన్ అయ్యాడు. అందుకే ఇంకా డీటెయిల్ ఉండిపోయింది అంతే. అంతే. మార్చాలని చూసావా, ట్రై చేసావా? రాజు ఎల్స్ అని పెట్టిన యూట్యూబ్ ఛానల్కి. మారుతుందేమో చూడు. వ్లాగ్స్ చేస్తున్నావు కదా, వ్లాగులు చేస్తున్నావు కదా. ఏం చేయమంటాడు, తప్పట్లేదు. దీని నుంచి వచ్చినా కానీ మ్యాక్సిమం ఫోకస్ చేసుకోగలుగుతాను. ఓకే. వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన, అంటే నేను నా పరంగా చేద్దాం అని చెప్పి నేను డైరెక్షన్ చేస్తే అలా అన్న నేను వచ్చి యాక్ట్ చేస్తా తప్పకుండా. ఫ్రీగా వచ్చి చేస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు ఒక రోల్ ఇవ్వు. అయ్యో మీకెందుకు ఇవ్వండి, మీరే మాకు ఇచ్చుకోవాలి. సిరీస్లో నేను వచ్చి చేస్తా. ఉందన్న, నేను ఒకటైతే మాస్టర్ చైతన్య మాస్టర్ ఒక డాన్సర్ కథ అని టైటిల్ పెట్టి వెళ్ళిపోయారు. నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నా. ఒక డాన్సర్ కథ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నా. ఓకే ఓకే. ప్రజెంట్ స్టోరీ రాస్తున్నాం. ఓకే. రాస్తే బాగా రాయాలి. అంటే డాన్సెస్ గురించి, బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ గురించి ఎవరికి తెలియదు, నాకు కష్టాలు తెలియదు. ఎవరైనా సక్సెస్ అయిన గురించి, సక్సెస్ అయితే శేఖర్ మాస్టర్ వీళ్ళ గురించి తెలుసు, అందరికీ తెలుసు. ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరు తీయరు కదా, నేను తీసే దాని గురించి. అంటే ఫెయిల్యూర్స్ గురించి. డాన్స్ బ్యాక్గ్రౌండ్ కష్టాలు చాలా దారుణం ఉంటాయి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. నీకు బాగా తెలుసు కదా స్టోరీస్, ఇవన్నీ బాగా అనుభవించావు. మనం అక్కడ నుంచి వచ్చాం కదా, కష్టం. 1 year పాటు హాస్పిటల్ అన్నా, అసలు డాన్స్ వేయటం హాస్పిటల్, ఫిజియోథెరపీ, మళ్ళీ డాన్స్ వేయటం ఫిజియోథెరపీ, ఇంతే. ఇటు నరకం చూసుకుంటూ మళ్ళీ ఇటు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడాలి అలా. అంటే ఇంకా డాన్స్ చేస్తున్నావు, సెలబ్రిటీ అవుతున్నాను, ఒక హ్యాపీనెస్. సెలబ్రిటీ అనే ఫీల్ లేదు, అందరూ గుర్తుపడుతున్నారని ఒక హ్యాపీనెస్, అదొక హ్యాపీనెస్. ఇటువైపు ఏమో హాస్పిటల్లో దెబ్బలు. అంటే అది అలవాటు అయిపోయింది. ఇంకా డాన్స్ క్లాసు, డాన్స్ చేయటం, ఇంక మాకు ఇదే ఫ్యూచరు, మాకు ఇది చేస్తే చాలు అనే ఒక ఫీల్లో ఉండిపోయాను నేను. నాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకోటి ఉందని ఆలోచనలో లేను నేను. అదే. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్. నీ కెరీర్లో మంచి సెటిల్ అవ్వాలని, థ్యాంక్ యూ. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను నేను. మరి ఎప్పుడురా ఏదో ఒకటి చెయ్యాలి, బిజీగా ఉండాలి, ఏదో ఒకటి సాధించాలని నేను ఎప్పుడు ఎదురు చూస్తా. మంచి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. థ్యాంక్ యూ. ఎప్పుడు మంచి కోరుకుంటా. అండ్ ఆల్ ది బెస్ట్. నీ కెరీర్లో మంచి సెటిల్ అవ్వాలని కోరుకుంటాను. అదే. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. మళ్ళీ ఇంకోటి ఏదైనా సక్సెస్ అయ్యాక, ఒక సినిమా చేశాక, ఒక కొరియోగ్రాఫర్గా అయినప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ పిలుస్తే తప్పకుండా రావాలి. షూర్, తప్పకుండా. డన్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు